కాగ్ రిపోర్టుపై సర్కారు యాక్షన్ నివేదికలో పేర్కొన్న అంశాలపై చర్యలు తీసుకోవాలని యోచన. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎత్తి చూపిన కాగ్ ప్రతి అంశంపై పక్కాగా లెక్కలతో రిపోర్ట్ వాటిని ఆధారాలుగా తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు అంటూ ఒకరోజు చూస్తున్నాం. సో సరే మంచిదే, మీరు కాగ్ రిపోర్ట్ తీసుకోవడం మంచిదే, మరి తీసుకొని ఏం చేస్తారు? వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? అది చెప్పండి. ఫస్ట్ ఏం చేస్తారో క్లియర్ చెప్పండి. మీ లాలూచి రాజకీయాలతోటి తెలంగాణ ప్రజలను మోసం చేయొద్దు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొన్ని శాఖల్లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. మరికొన్ని శాఖల్లో జరిగిన వ్యవహారాలపై ఇంటర్నల్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నది. తాజాగా కాగ్ ఇచ్చిన రిపోర్టుపై దృష్టి పెట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిన అవినీతి అక్రమాలపై కాగ్ ఎత్తి చూపగా ఈ రిపోర్టు ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఆ నివేదికలో పేర్కొన్న అంశాలపై పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించుకున్నది. గతంలో కాగ్ ఇచ్చిన రిపోర్టులను కూడా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. వీటి ఆధారంగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. కాగ్ వెల్లడించే అంశాలు పూర్తిగా పక్క ఆధారాలతో ఉంటాయి కాబట్టి త్వరగా యాక్షన్ తీసుకోవడంతో పాటు న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. సో మొత్తానికైతే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఏ విధంగా జరిగిందో కాగ్ అవినీతి జరిగినటువంటి విషయాలు మొత్తం కూడా బయటపెట్టడం జరిగింది. సో మరి రేవంత్ ప్రభుత్వం అయితే దానిపైన ఫుల్ ఫోకస్ పెట్టడం తెలుస్తోంది. కానీ అది నిజంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా ఉండదా అనేది కొన్ని రోజులు అయితే తెలుస్తుంది వాస్తవంగా. సో చర్యలు తీసుకోవాలని తెలంగాణ సమాజం వేల కళ్ళతో ఎదురుస్తూ ఉంది. కానీ మీరు మాత్రం చేస్తారా చేయరా అనే అనుమానాలు నీలి మబ్బులైతే కమ్ముకొని కనబడుతూ ఉన్నాయి. కాగ్ రిపోర్టుపై సర్కారు యాక్షన్ నివేదికలో పేర్కొన్న అంశాలపై చర్యలు తీసుకోవాలని యోచన. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎత్తి చూపిన కాగ్ ప్రతి అంశంపై పక్కాగా లెక్కలతో రిపోర్ట్ వాటిని ఆధారాలుగా తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు అంటూ ఒకరోజు చూస్తున్నాం. సో సరే మంచిదే, మీరు కాగ్ రిపోర్ట్ తీసుకోవడం మంచిదే, మరి తీసుకొని ఏం చేస్తారు? వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? అది చెప్పండి. ఫస్ట్ ఏం చేస్తారో క్లియర్ చెప్పండి. మీ లాలూచి రాజకీయాలతోటి తెలంగాణ ప్రజలను మోసం చేయొద్దు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొన్ని శాఖల్లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. మరికొన్ని శాఖల్లో జరిగిన వ్యవహారాలపై ఇంటర్నల్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నది. తాజాగా కాగ్ ఇచ్చిన రిపోర్టుపై దృష్టి పెట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిన అవినీతి అక్రమాలపై కాగ్ ఎత్తి చూపగా ఈ రిపోర్టు ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఆ నివేదికలో పేర్కొన్న అంశాలపై పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించుకున్నది. గతంలో కాగ్ ఇచ్చిన రిపోర్టులను కూడా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. వీటి ఆధారంగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. కాగ్ వెల్లడించే అంశాలు పూర్తిగా పక్క ఆధారాలతో ఉంటాయి కాబట్టి త్వరగా యాక్షన్ తీసుకోవడంతో పాటు న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. సో మొత్తానికైతే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఏ విధంగా జరిగిందో కాగ్ అవినీతి జరిగినటువంటి విషయాలు మొత్తం కూడా బయటపెట్టడం జరిగింది. సో మరి రేవంత్ ప్రభుత్వం అయితే దానిపైన ఫుల్ ఫోకస్ పెట్టడం తెలుస్తోంది. కానీ అది నిజంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా ఉండదా అనేది కొన్ని రోజులు అయితే తెలుస్తుంది వాస్తవంగా. సో చర్యలు తీసుకోవాలని తెలంగాణ సమాజం వేల కళ్ళతో ఎదురుస్తూ ఉంది. కానీ మీరు మాత్రం చేస్తారా చేయరా అనే అనుమానాలు నీలి మబ్బులైతే కమ్ముకొని కనబడుతూ ఉన్నాయి.